ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు సిద్దమయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే సమ్మె తప్పదని హెచ్చరించిన కార్మికులు ఈ దిశగా అడుగులు వేశారు. మే 7వ తేదీ నుంచి సమ్మె బాట పడుతున్నామని లేబర్ కమిషనర్కు నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందంటున్న ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడితో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సమ్మె సైరన్ మోగనుంది. ప్రధానంగా ఏదైతే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు లేబర్ కమిషనర్కు ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మే 7వ తేదీ ఉదయం నుంచి కూడా సమ్మెకు దిగుతామని చెప్పేసి కార్మిక జేఏసీ చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా అంటే సమ్మెకు పోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. అంటే ఏ డిమాండ్ల మీద సమ్మెకు పోతున్నారు? మేము కొత్త డిమాండ్ పెట్టలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే ప్రధానంగా పెట్టి మేము ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మొట్టమొదటిది ఎన్నికల వాగ్దానములో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తామన్నారు. సంవత్సరాల దాకా మేము ఎదురు చూసాము. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. తర్వాత 2021 వేతన సవరణ ఇస్తామన్నారు. ఆ 2021 వేతన సవరణ గడువు అయిపోయింది. మళ్ళీ ఇంకొక వేతన సవరణ 2025 1/4/2025 నుంచి కూడా మరొక వేతన సవరణ మాకు చేయాలి. అంటే ఇప్పుడు రెండు వేతన సవరణలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఒక్కటి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల పేరుతోని డిపోలు మొత్తం జేబీఎం సంస్థకు ఎలక్ట్రిక్ సంస్థకు డిపోలు మొత్తం దారాదత్తం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు, ఎప్పుడు లేని విధంగా. కాబట్టి ఈ విధానం సరైనది కాదు. ఈ విధానం మానుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను కొని ఆర్టీసీలకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ విస్తరిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈ ప్రైవేట్ బస్సులు పెట్టడం వల్ల ఆర్టీసీని విస్తరించేది కాదు, ఆర్టీసీని కుదించే చర్యలు చేపడుతుంది. కాబట్టి మేము సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే విధంగా 16,000 మంది 2014 నుంచి ఇప్పటి వరకు వర్కర్లంతా పదవి విరమణ చెందితే ఈ రోజుకు ఒక్క నియామకం కూడా కొత్త చేపట్టలేదు. కాబట్టి వాళ్ళ ప్లేస్ లో 16,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు నోటీస్ ఇచ్చారు కదా లేబర్ కమిషనర్ కి, ఏమని ఇచ్చారు? ఎప్పటి వరకు సమ్మెకు దిగుతామని చెప్పేసి చెప్పారు. మేము ఈ రోజు గత 3 నెలల నుంచి జాప్యం చేస్తూ కన్సల్టేషన్ మీటింగ్ పూర్తి చేయకుండా యాజమాన్యాన్ని మాతో పాటు చర్చలకు రప్పించకుండా జాప్యం చేస్తున్నందుకే ఈ రోజు మేము ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి కావాలని చెప్పి మేము గట్టిగా అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆమె ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి మన లేబర్ కమిషనర్ గారు చెప్పడం వలన మా సమ్మె డేటు అయిపోతుంది. కాబట్టి దానికి సమ్మెకు కొనసాగింపుగా మళ్ళొక లేఖ ఇవ్వడం, మళ్ళొక మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీసులో మేము మే 7వ తారీఖు నాడు 28వ తారీఖు తర్వాత ఎప్పుడైనా మరియు మరొక డేటును ఇస్తామని చెప్పినాం. మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డ్యూటీ నుండి సమ్మెకు పోవడానికి ఈ రోజు నిర్ణయం చేశాం. కాబట్టి మాతో సమ్మె చేయించే ఉద్దేశం కనుక ఈ యొక్క ప్రభుత్వానికి యజమానానికి లేకుండా ఉన్నట్లయితే ఈ లోపల వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిచి సామరస్యంగా సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ తీసుకోవాలి. లేకపోతే మరొక పెద్ద ఉద్యమము ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు అపారమైనటువంటి నమ్మకం, అభిమానం ఉంది. ఇలా మేమంతా కష్టపడి ఓట్లేసినాం, మీ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని దూరం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక ఎండి గారే అడ్డుపడుతున్నాడు. మరి మేము ఈ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఈ సందర్భంగా ఎండి గారు కావాలన్నా 40,000 మంది వెనుక ఉన్న కుటుంబాలు కావాలన్నా 2 లక్షల కుటుంబాలు మా వెనుక ఉన్నాయి. ఈ 2 లక్షల కుటుంబాలు మీకు అనుకూలంగా ఉండాలా, లేకపోతే ఒక ఎండి గారు ఉంటే మీకు సరిపోతుందా తెలుసుకోవాల్సిందిగా దయచేసి మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మేము కోరుకొని తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మాకు కురివి పెట్టే విధంగా ఉండకూడదని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే మీరు 23 డిమాండ్లు ప్రధానంగా పెట్టారు. ఆ డిమాండ్లన్నీ పరిష్కరిస్తేనే సమ్మె ఉంటుందా, లేకపోతే అంటే కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తే ఆ సమ్మె మానే అవకాశాలు ఉన్నాయి? ఇలా ఫస్ట్ వాళ్ళు కూర్చొని మాట్లాడేటప్పుడు దాంట్లో ప్రధాన డిమాండ్లు ఏంటి, ప్రధాన డిమాండ్ కానీ ఏంటి అనేది చర్చల సందర్భంగా కూర్చున్నప్పుడు వాళ్ళు మెజార్టీగా అలా ఉన్నటువంటి డిమాండ్లను కనుక ఒప్పుకున్నట్లయితే మాకు కూడా సానుకూలంగా మేము సంతృప్తి చెందితే అప్పుడు మేము సమ్మెకు పోవాలన్నా వద్దని చెప్పి మేము ఆలోచన చేసి ప్రకటిస్తాం. అంటే మీరు చెప్తున్నట్టుగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చేసి వాటిని ఎక్కడ కూడా ప్రైవేట్ పరం చేయట్లేదు, ఆర్టీసీకే ఇస్తామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది. మీరేమో ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ఒకటే నేను బహిరంగ చర్చకు సిద్ధము. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇవి ప్రైవేటు బస్సులు కాదు, ఇవి ఆర్టీసీ బస్సులే, ప్రభుత్వం బస్సులే అంటే మాత్రమే మేము సమ్మె నోటీసు రేపే మేము కలర్ చేసుకుంటాం, మేము విడ్డా చేసుకుంటాం. లేదు అంటే మా న్యాయమైన డిమాండ్లను మేము ప్రభుత్వం దిగొచ్చి సమస్య పరిష్కారం చేయాలి. ఇవాళ ఆ బస్సుల ఓనరు మా ఆర్టీసీ కాదు, గవర్నమెంట్ కాదు. ఆ బస్సులో పనిచేసే డ్రైవరు మా ఆర్టీసీకి సంబంధించిన కాదు, గవర్నమెంట్కి సంబంధించిన కాదు. దాంట్లో పనిచేసే టెక్నీషియన్స్ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు కాదు,
తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు, దాంట్లో పనిచేసే సూపర్వైజర్లు ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకు రెడ్ కార్పొరేట్ చేసి డిపోలలో ఛార్జింగ్ ప్యాంట్ల మీద ఇలా గ్యారేజీలు డిపోలు మొత్తం ధారాత్తం చేసి వాళ్ళకు కబ్జాకు ఇచ్చే విధంగా ధారాత్తం చేస్తున్నది. ఇలా ఎగ్జాంపుల్గా వరంగల్ 2 డిపోలో వాళ్ళు కిరాయి కడుతున్నామనే ఉద్దేశం మీద ఆ డిపోలు మొత్తం కాల్ చేపించడానికి ఇలా ప్రైవేట్ యాజమాన్యము ఆర్టీసీ యాజమాన్యం ఒత్తిడి చేసి మీరు వీళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసి బలవంతంగా వాళ్ళే కమాండింగ్ చేసే పరిస్థితి వచ్చిందని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ ఆర్టీసీ ప్రైవేట్ పరంగా అవుతుందా లేకపోతే ఆర్టీసీ లెక్కనే ఉందా అని చెప్పేసి సమాధానం చెప్పవలసిందిగా ఈ ప్రభుత్వ పెద్దలకు నేను అడుగుతున్నా. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి తాము ఈ డిమాండ్లన్నింటిని కూడా ప్రభుత్వం ముందు ఉంచాము. సానుకూల స్పందన వస్తే ఓకే, కాకుంటే మాత్రం మే 7వ తేదీ ఉదయం ఫస్ట్ బస్ నుంచే సమ్మెకు సిద్ధమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది కార్మిక శాఖ భవన్ వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ బ్రహ్మారావుతో రామ్ నరేష్, మహా న్యూస్.